హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఉల్లిపాయలు, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ఎండ్రాయిలండి. మొత్తం కలిపి గోంగూర అనమాట. గోంగూర ఎండ్రాయిలు చేస్తుంది అమ్మ. మొత్తం కలగలుపుకుంటమేనండి. అది గ్యాస్ ఎలిగించి పొయ్యి మీద పెట్టి, ఆ తర్వాత ఉప్పు, కారం మనకు సరిపడ్డా యేసుకుంటమే. ఆ తర్వాత మూత పెట్టుకొని మంచిగా బాయిల్ అవ్వాలి. ఉడికిపోయిన తర్వాత అండి ఒకసారి తిప్పుకుంటమేనండి. అంతే, రెడీ అయిపోయిందండి గోంగూర. అమ్మ గారెలు కూడా ఏస్తుందండి. గారెల పిండి ముందు రోల్లోనే రుబ్బుకుంది. అల్లము, పచ్చిమిరపకాయలు కూడా రోట్లోనే రుబ్బుకుంది. ఇప్పుడు నార్మల్‌గా కొద్దిగా కొత్తిమీర, తర్వాత కరివేపాకు, పెరుగు మొత్తం ఈ పిండిలో కలుపుకుంటమే. అంతేనండి. నూనె వేడైన తర్వాత షేప్‌గా చేసుకొని మంచిగా గుండ్రంగా ఆటిని ఫ్రై చేసుకుంటమే. చక్కగా ఈ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఉంచుకోవాలండి. అలా మొత్తం పిండి మొత్తం ఏసుకున్నాం గారెలు ఈ గారెలోకండి చికెన్ పులుసు ఉంటే చాలా బావుంటది కదా! మేము ఎక్కువ చికెన్ పులుసే యేసుకొని తింటామనమాట. ఓకేనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా!